నిజం అంగీకరించలేనప్పుడు అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధాన్ని వ్యాప్తి చేయడం అనేటటువంటిది ప్రస్తుతం యాంటీ మోడీ శక్తులు చేస్తున్నది. ఒకప్పుడు వామపక్షాల భావజాలం అదే. అక్బర్లు లేకపోతే ఈ దేశం మీద దాడులు చేసిన బాబర్లు వీళ్ళందరూ మంచోళ్ళు, ఈ దేశంలో ఉన్న హిందూ రాజులు మంచోళ్ళు కాదు అనేటటువంటిది వాళ్ళు పాఠ్యపుస్తకాల్లో పెట్టి దాన్నే దశాబ్దాల పాటు మన మెదళ్లలో విషంలాగా చింపించేసి హిందుత్వం మీద వ్యతిరేకత సృష్టించి వామపక్ష భావజాలం కరెక్ట్ అనేటటువంటి రూట్లో ఎట్లయితే తీసుకొచ్చారో అదే తరహా మెంటాలిటీ స్టిల్ నౌ అలాంటి గేమ్ మళ్ళీ ప్రారంభమైపోయింది. ఏమనయ్యా అంటే ఓట్ల పరంగా చూసుకుంటే ఏది పోలైన ఓట్ల కంటే కూడా ఎక్కువ కౌంటింగ్లో వచ్చినాయి అన్నటువంటిది. ఈ దిక్కుమాల ప్రచారం ఎవడు చేస్తాడంటే తప్పుడు ప్రచారం చేసేవాడికి ఉన్నటువంటి స్వేచ్ఛ నిజాయితీగా ఆలోచించేవాడికి ఉండదు, ఉండనియ్యరు కూడా. అదే స్పెషాలిటీ. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే దీంట్లో ఇది ఎంతవరకు వాస్తవం అది కూడా చర్చ జరగాల్సినటువంటి అంశమే. సర్ అయిపోయాక తుది ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారం బీహార్లో మొత్తం ఓటర్లు 7,45,00,000. 2 దఫాలు పోలింగ్ అయ్యాక 70% పోలింగ్ అంటే అందులో వచ్చి ఓటు వేసిన జనాలు దాదాపు 5.02 కోట్లు. ఎలక్షన్ జరిగిన తర్వాత కమిషన్ వెబ్సైట్ ప్రకారం లెక్కించబడిన ఓట్లు కూడా 5.02 కోట్లే. మరి ఈలోపే ఏదో తేడా వచ్చేసింది, ఇంకొక దిక్కుమాలినటువంటి నేరేషన్ తీసుకొచ్చారు. ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ, సీట్లు తక్కువ అన్నటువంటిది. ఏది ఆర్జేడీకి సీట్లు తక్కువ వచ్చినాయి అన్నటువంటిది. కూటమిగా కట్టినప్పుడు కూటమిగా పరంగా చూసుకుంటే ఎన్డీఏకే ఈ మహాగఠబంధన్ కంటే 16% దాకా ఎక్కువ ఉన్నాయి. అది కామన్ సెన్స్ లేదు. ఇప్పుడు ఆంధ్రాలో 40% ఓట్లు వచ్చినట్టు జగన్కి వచ్చింది 11 సీట్లే, 7% ఓట్లు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కి వచ్చింది 21 సీట్లు, 3% వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి వచ్చింది 8 సీట్లు. మరి ఎలా లెక్క కడతాం? ఇలాగే నిజమైతే ఆర్జేడీ 2015లో 18.4% ఓట్లు మాత్రం వచ్చినాయి, 80 సీట్లు వచ్చినాయి. అప్పుడు బీజేపీకి అప్పుడు 24.4% ఓట్లు వచ్చినాయి, కానీ 53 సీట్లే వచ్చినాయి. అంటే అప్పుడు ఆర్జేడీ కంటే ఎక్కువ బీజేపీకి ఓట్లు వచ్చి సీట్లు తక్కువ వచ్చినాయి. 6% బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చినా కూడా ఆర్జేడీకి 27 సీట్లు ఎక్కువ వచ్చినాయి, ఆర్జేడీ కంటే 27 సీట్లు తగ్గినాయి. ఎందుకని అంటే అప్పుడు పొత్తులకు సంబంధించి అప్పట్లో ఆర్జేడీ 101 సీట్లకి మాత్రమే పోటీ చేసింది, బీజేపీ 157 సీట్లకు పోటీ చేసింది. అట్లాగే ఇప్పుడు ఆర్జేడీ 150 సీట్లకు పైగా పోటీ చేసింది, భారతీయ జనతా పార్టీ 101 సీట్లకు పోటీ చేసింది, జేడీయూ 101 సీట్లే పోటీ చేసింది. ఇప్పుడు 2016లో బెంగాల్ ఎలక్షన్స్ తీసుకోండి, సిపిఎంకి 19.6% ఓట్లు వచ్చినాయి, 26 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి 12.2% ఓట్లు వచ్చినాయి, 44 సీట్లు వచ్చినాయి. బీజేపీకి 10.2% ఓట్లు వచ్చినాయి, కానీ కేవలం 3 సీట్లే వచ్చినాయి. అది తేడాలు ఉంటాయి. అది ఎందుకు ఉంటాయి అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటిది. కూటమి జట్టు ఈ కాన్సెప్ట్ అంతా కూడా మొన్న 2024 మహారాష్ట్ర లోక్సభ చూస్తే బీజేపీకి అందరికంటే ఎక్కువ 26.2% ఓట్లు వచ్చినాయి, 9 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. కానీ కాంగ్రెస్కి 16.9%, అంతకంటే తక్కువ ఓట్లు వచ్చి 13 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ 9.3% లెస్ ఓట్లతో అదనంగా సీట్లు వచ్చినాయి. ఎందుకని అంటే జట్టు పరంగా గెలిపించారు. ఇది మనం సరిగ్గా అర్థం చేసుకోగలగాలి. మనకి తెలియకపోతే ఆల్జీబ్రా, మ్యాథ్స్, సోషల్ చాలా మందికి అర్థం కావు. అర్థం కానప్పుడు అర్థం కానట్టుండి తెలుసుకోవాలి, లేదా సైలెంట్గా ఉండాలి. కానీ దిక్కుమాలినటువంటి నేరేషన్స్తో కథలు నడపడమే డేంజర్.